దేశంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. అన్నప్రసాద కేంద్రంలో ఉన్న స్టోర్ని పరిశీలించి అన్నదానం, లడ్డూ ప్రసాదం, పులిహోరకు వాడే సరుకులను గంటా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెయ్యి, పలు సరుకుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు పైబడి ఉన్న ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థ 385 రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. నెయ్యిలో ఎటువంటి నాణ్యత లేదని అధికారులపై గంటా సీరియస్ అయ్యారు. ఫుడ్ కార్పొరేషన్ సేఫ్టీ వాళ్ళకి శాంపిల్స్ తీసుకుని తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వమని గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందో ఎవరు వెరిఫై చేస్తున్నారు? ఇది ఎవరిది? సూర్యకుమారి అంటే ఎక్కడ? వైజాగ్ రైస్ సప్లై ఎవరు? సూర్యకుమార్. శనగపప్పు కూడా ఓకే.